ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్లు కేసీఆర్ మాటలకు అర్థాలే వేరు. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న కారు డ్రైవర్ ఇప్పుడు స్టీరింగ్ పట్టారా? షెడ్ నుండి కారు బయటకు వస్తుందా? కత్తి ఒకరికిచ్చి ఇంకెవరినో యుద్ధం చేయమంటున్న జనం మీద కేసీఆర్ సెటైర్లు దేనికి సంకేతాలు? ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాక ఇంకెక్కడికి రావాలని వ్యాఖ్యానిస్తున్నారు కేసీఆర్. సంపూర్ణ బాధ్యతారాహిత్యపు కామెంట్స్ అని మేధావులు అంటున్నారు. ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి నోటి నుండి రాకూడని మాటలని విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ రాజకీయ పరిణితి ఏమైందంటున్నారు ప్రజలు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని హితవు కూడా పలుకుతున్నారు. మరి గులాబీ బాస్ ఫామ్ హౌస్ నుండి బయటకు వస్తారా, లేక గ్యారేజ్ నుండే కూత కూస్తారా? కారు కూతకు అర్థం ఏంటి? అసలు కేసీఆర్కి ఏమైంది? గులాబీ దళపతి రాజకీయం ఏంటో ఈనాటి స్టోరీలో చూద్దాం. నిజంగానే కేసీఆర్కు ఏదో అయ్యింది. ఏమంటున్నాడు తను? కత్తి ఒకరికిచ్చి ఇంకెవరినో యుద్ధం చేయమంటే ఎట్లా? అన్నా రావే రావే అని ఆయన్ని వేడుకుంటున్నారట. నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు కదా, ఏడికి రావాలి అని అడుగుతున్నాడు. సంపూర్ణ బాధ్యతారాహిత్యపు వ్యాఖ్యలు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి నోటి నుంచి రాకూడని ఊహించని డొల్లమాటలు అవి. కేసీఆర్కు ఏదో రాజకీయ పరిణితి ఉందని అనుకునే వాళ్లను కూడా షాక్కు గురిచేస్తున్నారు కేసీఆర్. అసలు తన కత్తి అనే వ్యాఖ్యలకు ఏదైనా అర్థముందా? ఎన్నికల్లో గెలుపు ఓటములు ఉంటాయనే కనీస స్పృహ కూడా కోల్పోయి జనం మీద అక్కసు వెళ్లగక్కడమేమిటి అని చర్చ మొదలైంది. అదేవిధంగా తమ నాయకుడు ఎందుకిలా మాట్లాడుతున్నారని సొంత పార్టీ నాయకులే తలపట్టుకుంటున్నారట. అయితే ఈ రోజుకు తను మళ్లీ ప్రజా జీవితంలోకి రాలేదు. తెలంగాణ జనం నానా సమస్యల్లో ఉంటే నన్ను ఓడించారు కదా, మంచిగైంది అనుభవించండి అనే ఓ రకమైన కసి కనిపిస్తోంది తనలో. కానీ ఎందుకు తనను ఓడించారనే బేసిక్ మథనం కేసీఆర్లో లోపించిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు ఓటమి తర్వాత ఇన్నాళ్లలో ఒక్కసారి కూడా ప్రజా తీర్పును ఆమోదిస్తున్నట్టు, గౌరవిస్తున్నట్టు చెప్పలేదు తను. ఇది నియంతతనాన్ని మించి మరేదో అనర్హత వేటు వేస్తారనే భావనతో అసెంబ్లీకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. అంతేగాని జనం పట్ల గాని, చట్టసభ పట్ల గాని, ప్రజా జీవితపు కనీస బాధ్యతల పట్ల గాని వీసమెత్తు గౌరవాన్ని ప్రదర్శించలేకపోయారు కేసీఆర్. దీంతో తమ సమస్యలపై సభలో సర్కారును నిలదీస్తారని అనుకుంటే మెరుపుతీగలా మెరిసిపోయారని అంటున్నారు ప్రజలు. ఒకప్పుడు కేసీఆర్ను అభిమానించిన వారే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. కారు సర్కారు లేకుంటే సారు తమను పట్టించుకోరా అని జనాలు సురుకు పెడుతున్నారు. కేసీఆర్ తెలంగాణను 9.5 ఏళ్లు పాలించారు. అయినా తనను జనం ఎందుకు చీత్కరించారనే ఆలోచన, సమీక్ష ఈ రోజుకు లేదు. అయినా కత్తి ఇవ్వడం అంటే అధికారం ఇవ్వడం కదా, అది ఇస్తే ఎవరి మీద పోరాడతారు? ఒక పదానికి మరో పదానికి నడుమ లంకే అర్థం కూడా లేనంత అయోమయం. అవును, నిన్ను ప్రతిపక్షంలో ఉండి వాచ్ డాగ్ పాత్ర పోషించమన్నారు జనం. అధికారంలో ఉంటేనే ప్రజా జీవితం, లేకపోతే అజ్ఞాతమా ఈ ధోరణి? మరి అలాంటప్పుడు బీఆర్ఎస్ను ఓడించినా సరే కేటీఆర్, హరీష్, కవిత ఎందుకు జనంలోకి వస్తున్నట్టు? కేసీఆర్ ఈక్వేషన్ పద్ధతి కరెక్ట్ అయితే జనం ఓడిస్తే ఇక జనంలోకి రావద్దనేదే సూత్రమైతే వాళ్ళెందుకు వస్తున్నారు అనేదే ప్రశ్న. సరే, జనం తప్పు చేశారు, ఓడించారు. మరి జనంలోకి రానప్పుడు ఆ ఎమ్మెల్యే పోస్టు కూడా దేనికి అని కేసీఆర్ను నిలదీస్తున్నారు. జనం మీద అదే విరక్తితో వదిలేయవచ్చు కదా. ప్రభుత్వంతో పోరాడవయ్యా నువ్వు అని జనం చెబితే చేతిలో కత్తి లేదు, పానా లేదు, నట్టు లేదు అనే మాటలేమిటి అసలు? పోని 9.5 ఏళ్లు నీ చేతిలోనే కత్తుంది కదా. ప్రజాస్వామిక స్ఫూర్తిని నరికి నరికి చివరకు రాష్ట్రాన్ని మేడిగడ్డ బరాజును చేశావని కదా కాంగ్రెస్ విమర్శిస్తోంది. మీకు మంచిగైంది, కావలసిందే అనుభవించండి, జరగాల్సిన శాస్తి జరిగింది అనే మాటలు ప్రజల్లో నుంచి వినిపిస్తున్నాయి.
సరే నీకు కత్తి ఇస్తాం, ఇప్పుడు ఎవరి మీద పోరాటం చేస్తావు? అప్పుడు నువ్వే కదా అధికారంలో ఉండేది. ఓడిపోయిన కాంగ్రెస్ మీద ప్రలోభాల వలలు విసిరి ఎమ్మెల్యేలను లాగేసి పార్టీని ఖండఖండాలుగా నరుకుతావు. అదే నా పోరాటం అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇక ఇతర పార్టీలో కోవర్టుల్ని పెట్టుకుని వాళ్లను కకావికలం చేస్తావు, అంతేనా? అదే నా పోరాటం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ మోదీని, అమిత్ షాను బజారుకు లాగి బట్టలిపి బదనాం చేయాలని ఏదో నాటకమాడి భంగపడి తెర వెనుక ఏవో లోపాయికారి వ్యవహారాలు నడుపుతున్నారని ప్రజల్లో చర్చ మొదలైనట్టు తెలుస్తోంది. మరోవైపు తెర ముందు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డితో కలిసి స్టాలిన్ దగ్గర యాంటీ బీజేపీ వేషాలు. అసలు మోదీకి కదా సోయి ఉండాల్సింది. ఇప్పటికీ కేసీఆర్ ప్రజల్లోకి రావాలని పార్టీ శ్రేణులు సైతం కోరుతున్నారు. రాష్ట్ర సమస్యలపై గళం విప్పాలని పాత కేసీఆర్ను చూసేందుకు జనాలు ఆశగా ఎదురు చూస్తున్నారు. గులాబీ బాస్ గ్యారేజ్ నుంచి కారును బయటికి తెస్తారా, లేక కారును ఫామ్ హౌస్కే పరిమితం చేస్తారా అనే చర్చ సాగుతోంది.